అక్కిలగూడ సుధాకర్ మాదిగా. నేను గతంలో మాదిగా ఉద్యోగ సమాఖ్య నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నా వంతు సహాయంగా నా వంతు పూర్తిగా నా సర్వీసులు చాలా ఇస్తున్నాను. ఇప్పుడు మహాజన్ టీచర్స్ అసోసియేషన్లో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ మహాజన్ టీచర్స్ అసోసియేషన్ యొక్క ఆవశ్యకత ఏంటంటే, మన వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వేరే సంఘాలకు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడైతే మనకు సమస్య ఉంటే డిఈఓ గారు పిలుస్తారు, లేదా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పిలుస్తారు, డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ పిలుస్తారు, మనల్ని పిలిచి కూర్చోబెట్టి పనిచేసి పంపిస్తారు. ఆ స్థాయిలో మనం ఇప్పుడు ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరపాలి కాబట్టి ఇప్పటి వరకు మన 2 జిల్లాలు మాత్రమే కమిటీలు వేయబడ్డాయి. మరో 24 జిల్లాల కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. ఈ జూన్ నాటికి ఈ 24 జిల్లాలు కూడా మొత్తం 26 జిల్లాలు కమిటీలు పూర్తి చేసి రేపు జూన్ నుంచి సభ్యత్వం చేసి, అదేవిధంగా మన మాదిగలతో పాటు అణగారిన వర్గాల ఉపాధ్యాయులు ఉంటే, ఎస్టీలు ఉంటే వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళని మన ఉద్యమంలో చేర్చుకొని వారికి కూడా మన సహాయ సహకారం అందిస్తాం. మన వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ సంఘంలో ఉన్నా మీరు పరాయి వాళ్ళే. మీరు పుట్టింటికి రండి, మీ సంఘానికి రండి, మీ కులం పెట్టిన సంఘం. మీరు ఇప్పుడు శాసించే స్థాయిలో ఉన్నారు, మనం శాసించే స్థాయిలో ఉన్నాం. మనం పోయి అడుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. రండి, ఇది మీ పుట్టిల్లు, రండి. కరెక్ట్గా మనము మన 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 యొక్క ఊపిరి ఉన్నంత వరకు మనకి మనమే సహాయం చేసుకుందాము, మన వాళ్ళకి మనమే సేవ చేసుకుందాం. ఆ విధంగా మీరందరూ కూడా రావాలని ఈ అవకాశం ఇచ్చిన మా బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.